పరిశుద్ధ గ్రంథంలో ధ్యానిస్తుండగా నా జన్మలో మీరు సమయాన్ని మా తండ్రి కూడా దయచేయమని యేసు క్రీస్తు నామాన్ని బట్టి పెట్టుకుంటున్నాం. అవునండి, ప్రభుత్వం అనుకోవాలి. యెహోవా తప్ప దేవుడేది, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. నాకు బలము ధరింపచేవాడు ఆయనే, నన్ను యథార్థవంతుగా నడిపించేవాడు ఆయనే. ఆయన నా కాళ్ళు చిన్న కాళ్ళ వలె చేస్తున్నాడు. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుతున్నాడు. నా చేతులకు యుద్ధం చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఎత్తడి పిన్నులు ఎక్కుపెట్టును. నీ రక్షణ చేయమును నీవు నాకు అందించి ఉన్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. నా పాదములకు చోటు విశాలపరిచింది. నా చీలమండలు వెనకలేదు. నా శత్రువులను తరిమి పట్టుకొందును. వారిని నశింప చేయ వరకు నేను తిరుగను. వారు నా పాదముల క్రింద పడుదురు. వారు లేవలేక పోవునట్లు నేను వారిని అనంతరపు యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేస్తుంది. నా మీదకి లేచిన వారిని నా క్రింద అణిచివేస్తుంది. నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేస్తుంది. నన్ను దర్శించు వారిని నేను నిర్మూలము చేస్తుంది. వారు మొదటి కానీ రక్షించువాడు లేకపోయింది. యెహోవాకు వారు మొరపెట్టుదురు కానీ ఆయన వారికి ఉత్తరం ఇవ్వకుండా సంగమునకు స్వీకరిస్తున్నాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము మనం విషయం మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 42వ వచనంలో యేసుక్రీస్తు వారు ఒక మంచి విషయాన్ని మనకు తెలియజేశారు. ఈ సంఘానికి కూడా అవసరమైనటువంటి విషయము చూద్దాము. 12వ అధ్యాయము 42వ వచనంలో ఇక్కడ ఒక యేసుక్రీస్తు వారు కొన్ని హెచ్చరికలు చేశారు. ఏంటంటే 42వ వచనంలో యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి సమయంలో జరిగినటువంటి విషయాన్ని ఆయన మనకు తెలియజేస్తారు. మనం ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసి ఈ యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగానే ప్రార్థన పరిశుద్ధంగా మరొకసారి ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క వాక్యాన్ని మేము అందరం కూడా అర్థం చేసుకోవాలి. నేను దాసుడు మీరు తోడుగా ఉండాలి, వచ్చే వారికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి మరొకసారి ప్రార్థన చేస్తున్నాం. 12వ అధ్యాయం 42వ వచనంలో యేసుక్రీస్తు వారు ఒక శాపదేశంలో రాణి గురించినటువంటి ఒక విషయాన్ని ఆయన చెప్తున్నారు. విమర్శ సమయమున 12వ అధ్యాయం 42వ వచనం, విమర్శ సమయమున దక్షిణ
మాట్లాడుతూ అదేముందంటే దక్షిణ దక్షిణ దేశపురాన్ని వారిని నిలువబడి వారి మీద న్యాయస్థాపన చేస్తుంది. ఎందుకు న్యాయస్థాపన చేయాల్సి వస్తుంది? ఆ తరంలో అంటే ఎవరు ఆనాటి యూదులు ఎవరు జనాంగము వారందరి విషయంలో న్యాయస్థాపన చేయాల్సిన పరిస్థితి ఏంటి? ఎందుకు న్యాయస్థాపన చేస్తాము? సర్వదేశపురాణి యొక్క విషయాన్ని మనం చూసుకుంటే కదా, మరి సర్వదేశపురాణి సర్వదేశం రాణిగా ఉన్నారు. ఆమె ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశం అది. అక్కడ ఆమె పరిపాలన చేస్తుంది. ఆ పరిపాలన చేస్తున్నటువంటి సర్వదేశపురాణి గారు ఎక్కడికి వచ్చినాయి అంటే సొలొమోను జ్ఞానంలో వచ్చినట్టు. సొలొమోను మాట్లాడు సొలొమోను దావీదు కుమారుడు సొలొమోను గారి యొక్క గొప్పతనాన్ని గురించి విని ఆయన యొక్క జ్ఞానాన్ని గురించి వారి దేశంలో తెలుసుకొని అనేకులు సొలొమోను మహారాజు గారు చాలా గొప్పవాడంట, గొప్ప జ్ఞానం కలిగిన వాడట అని ఆ దేశాలు ఆయన యొక్క కీర్తి, ఎవరి కీర్తి? సొలొమోను మహారాజు గారి కీర్తి ఆ దేశాల వరకు వెళ్ళిపోయి అప్పుడు సర్వదేశపురాణి ఈ విషయాన్ని తెలుసుకొని ఆమె అసలు సొలొమోను యొక్క జ్ఞానం ఏంటి, ఆయనకు అద్భుతమైనటువంటి జ్ఞానం ఎలా వచ్చింది అని చూడటానికి సర్వదేశపురాణి అక్కడికి బయలుదేరి ఎక్కడికి బయలుదేరిందంటే యెరూషలేములో ఉన్నటువంటి సొలొమోను గారు పరిపాలన చేస్తున్న యెరూషలేము పట్టణానికి వచ్చింది. పట్టణానికి వచ్చి అక్కడ సొలొమోను గారితో మరి ఆమె బయలుదేరి వచ్చిందంటే ఎలా ఉంటుందంటే చాలా మంది సామాన్లు ఆమె దగ్గర పరిపాలించినటువంటి మంత్రులు తీసుకొని వచ్చింది. ఒంటరి మీద వచ్చింది ఆమె. మరి యెరూషలేముకు సమావేశానికి ఉన్నటువంటి డిస్టెన్స్ అంటే దూరం 2400 కిలోమీటర్లు. అంటే యెరూషలేముకు సమావేశానికి ఉన్నటువంటి దూరం అంటే 2400 కిలోమీటర్లు. అప్పుడు బస్సులు లేవు, మరి విమానాలు లేవు, ఏమీ లేవు. అంటే ఒంటరి మీద రావాలి. ఒంటరి మీద రావాలంటే మరి ఒంటరి మీద ప్రయాణం చేయాలంటే రోజుకి 20 కిలోమీటర్లు అంటే ఎక్కువ రావాలి. అంటే రోజుకి 20 కిలోమీటర్లు అంటే మరి 2400 కిలోమీటర్లు మరి బయలుదేరి వచ్చిందంటే ఇంగ్లీష్గా ఎన్నో అంటే 120 రోజులు పట్టింది. ఎన్నో పట్టింది 120 రోజులు. 120 రోజులు మరి రాణిగా ఉన్నటువంటి సౌఖ్యాలన్నింటినీ కూడా మరి ఇంటి దగ్గర ఉంటే మనకి ఎలా ఉంటుంది? ఇంటి దగ్గర ఉంటే మరి అంత బాగుంది. బయట అక్కడ ఊరేది ఎలా ఉంటుంది? ఏదో మనం ఏదో కొంచెం కాలక్షేపం చేస్తాం కదా, ఆ ఊరేది ఆ పని చేసుకుని వచ్చారు కదా. మరి అలాంటి అంటే రాణి గారు ఆ దేశంలో నుంచి ఆఫ్రికా అంటే శాబా దేశం నుంచి బయలుదేరి యెరూషలేము యోగ దేశానికి వచ్చింది. మరి వచ్చినప్పుడు మామూలుగా ఆమె రాలేదు. చాలామంది పరివారాన్ని తీసుకొని వచ్చింది. ఆమెతో పాటున్నటువంటి చరిత్రలు ఉంటారు, ఆమెతో పాటున్నటువంటి చిన్న చిన్న మంత్రులు ఉంటారు, అధికారులు ఉంటారు. వాళ్ళందరినీ తీసుకొని ఆమె బయలుదేరి అంటే చాలా పరివారం, చాలా మంది బయలుదేరి మరి వచ్చారంటే వీళ్ళందరూ కూడా మరి తినడానికి ఏమంటే మరి అన్నీ చూసుకుంటూ 120 రోజులు వచ్చారంటే ఎంత ఆసక్తి కలిగి ఉండాలి. సొలొమోను యొక్క జ్ఞానాన్ని వినాలి. సొలొమోను మానవుడి పరిపాలన ఎలా ఉంటుంది, ఆ పరిస్థితులన్నీ కూడా మరి ఆమె చాలా మంది చెప్తున్నారు. వెళ్దాం అనుకుంటున్నామే. అది అనుకుని నేను బయలుదేరి వచ్చింది.
మరి సొలొమోను దగ్గరికి వచ్చిందంట. సొలొమోను దగ్గరికి వచ్చి సొలొమోను గారితో ఆమె ఏం చేసిందంట, సొలొమోను గారి యొక్క జ్ఞానాన్ని పరిశోధన చేయడానికి వచ్చిందామె. మనం చూస్తున్నట్లయితే ఒకటవ రాజులు గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనంలో ఒకటవ రాజులు 10వ అధ్యాయము నేను 1వ వచనం చూస్తుంటే 10వ అధ్యాయము 1 నుంచి చదవండి. రామేశ్వరాన్ని యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి నేడి గూఢార్థం గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరిమాణంతో గంధవర్ధములు, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. గంధవర్గాలు, విలువైన బంగారము, వాటన్నింటినీ తీసుకొని వచ్చింది. అనేకమైనటువంటి గొప్ప పరివారం అంటే చాలా మంది మనుషులు, ఆ దగ్గర పనిచేసేటువంటి మంత్రులు, వీళ్ళందరినీ తీసుకుని ఆమె బయలుదేరింది. వాళ్ళందరూ బయలుదేరుతున్నప్పుడు మరి వాళ్ళు తినడానికి తిండి, మధ్యలో వండుకోవడం, ఇది చాలా ప్రయాస. అయినా సరే ఆమె సొలొమోను యొక్క జ్ఞానం ఏంటి, ఆయన గురించి ఎంత గొప్పగా జనాలు చెప్పుకున్నారు, ఆయన కీర్తి ఏంటి, ఆయనకి దేవుడు ఆయన ఇచ్చిన జ్ఞానం ఎలా వచ్చింది, ఆయన జ్ఞానం ఇవన్నీ తెలుసుకోవడానికి వచ్చింది. మరి ఆయన దగ్గర అన్ని విషయాలు కూడా మరి ఆమె ఎన్నో ప్రశ్నలు వేసిందట. సొలొమోనుకి శ్రమ వేస్తున్నాను, ఎన్నో ప్రశ్నలు వేసి అది యెహోవా నామాన్ని గురించి కూడా ఆమె తెలుసుకుంది. ఆమె యెహోవా దేవుని గురించి తెలుసుకొని ఆమె సొలొమోను గారికి మంచి మంచి బంగారం, వజ్రాలు అవి అన్నీ కూడా కానుకలుగా సమర్పించేసి ఆమె తిరిగి మళ్ళా ఆమె దేశానికి వెళ్ళిపోయింది. అంటే మనం ఎక్కడ ఆలోచన చేసేది అంటే సొలొమోనుకు ఉన్నటువంటి జ్ఞానం ఎలా వచ్చిందంటే అక్కడ యెహోవా దేవుని యొక్క దైవం వచ్చింది. యెహోవా దేవుని యొక్క దైవం సొలొమోను యొక్క జ్ఞానం వచ్చింది. సొలొమోను యొక్క జ్ఞానం ఎక్కడండి, చాలా వెళ్ళాలి మాట్లాడేవాడు. సొలొమోను యొక్క జ్ఞానం ఎంతో బాగుంది. ఆయన దేవుడు ఆయనకు ఎంతో గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆయన ఆస్తిని అడగలేదు, ఆయుష్ని అడగలేదు, తమ శత్రువులు ప్రాణాలు అడిగలేదు. అని సొలొమోను దేవుడు ప్రత్యక్షమైన దేవుడు కావాలంటే ఇంత గొప్ప జనాన్ని, మీ గొప్ప జనాన్ని పరిపాలన చేయడానికి కావాల్సిన జ్ఞానం కావాలి. నేను ఎందరో వాడిని కాబట్టి నాకు జ్ఞానం మంచిగా ఆయన వాడిని పరిపాలన చేయాలి. మీ పిల్లలందరికీ కూడా మంచి పరిపాలన అందించే జ్ఞానాన్ని నాకు దేవుడు ఆయన అడిగాడు. కాబట్టి యెహోవా దేవుడు సొలొమోను గారికి మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ ఆయన జ్ఞానం ప్రపంచం అంతా 4 ప్రాంతాల చుట్టుపక్కల దేశాలన్నిటికీ కూడా సొలొమోను గారి యొక్క జ్ఞానం వెళ్ళింది. కాబట్టి సొలొమోను గారి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి సేవ చేస్తున్నారని
సావులు నీ గుండు భోజనం చేసేటువంటి సావులు కానీ నీ సావులు నీ మాటలు వినేటువంటి నీ ప్రజలు కానీ వారు ఎంతో గొప్ప తండ్రి. ఏదైనా మంచి మాటలు వారికి వినిపించేవాడు, మంచి జ్ఞానాన్ని వారికి నువ్వు బోధించినటువంటి వాడు అని చెప్పి సొలొమోను గురించి ఆమె ఆ విధంగా కీర్తించింది. ఇంకా మనం అదే అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఉత్సవము 3
జీవితం మార్చుకుంది. తను మార్చుకునే కాకుండా తన పరివారానికి అందరూ కూడా యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని ఆమె చెప్పగలిగింది. వాళ్ళందరూ కూడా యెహోవా దేవుడు గర్వపరిచారు, యెహోవా దేవుడి నామాన్ని మహిమపరిచారు. మరి సొలొమోను యొక్క జ్ఞానం వల్లే శాపదేశపురానికి నిజమైన దేవుడు యొక్క భక్తిలో నిజమైన దేవుడు యొక్క జ్ఞానం ఏంటో తెలిసింది కదా. మరి సొలొమోను కంటే జ్ఞానవంతుడైనటువంటి వాడు యేసుక్రీస్తు. మరి ఆ యేసుక్రీస్తు ఎత్తికి ఆయన 2000 సంవత్సరాల క్రితం యూదా దేశంలో మరి జీవించారు. మరి ఎన్నో చక్కని బాధలు బోధించారు. ఎన్నో ఆనాడు యూదులంతా కూడా యేసుక్రీస్తు బాధలు ఉన్నారండి. ఎంత చక్కని బాధ అయింది. ఆయన ఎంతో గొప్ప సాత్వికుడు. ఎటువంటి వాడు యేసుక్రీస్తు గొప్ప సాత్వికుడు. ఎంతో మంచి విషయాలు ఎన్నో చక్కని జ్ఞానం కలిగిన వాడు. సొలొమోను కంటే జ్ఞానం కలిగినటువంటి వాడు ఆయన చెప్పారు. అందుకు సొలొమోను కంటే జ్ఞానవంతుడైనటువంటి వాడిని ఇక్కడ ఉన్నారన్నాడే. సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఎవరు? యేసుక్రీస్తు తనే స్వయంగా చెప్తున్నారు. అంత జ్ఞానం కలిగినటువంటి యేసుక్రీస్తు మాటలు వినేటువంటి ఆనాటి తరంలో ఉన్నటువంటి యూదులు యేసుని నమ్మకపోవడం వల్ల వాళ్ళ మీద శాపదేశపురాన్ని విమర్శ చేసే సమయం దోషారోపణ చేస్తారు. అర్థమైందా? ఏమంటే దోషారోపణ అంటే అంత మంచివాడు యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా మీ దగ్గరికి వచ్చాడు, మీకు మాటకి మీకు బోధ చేశాడు, ఎంతో మంచి విషయాలు తెలియజేశాడు, చనిపోయిన వాడు లేపాడు, మీకోసం కావలసిన చనిపోయాడు. ఇంత గొప్ప ప్రత్యక్షత మీరు స్వయంగా మీకు అనుభవం చూశారు. మీరు చూశారు, మీరు ఆయన నాకు దగ్గర ఉన్నారు. అంత అవకాశం మీకు వచ్చింది కదా. అయినా సరే మీరు నమ్మలేదు అంటే, మీరు యేసుక్రీస్తుని సిలువ వేశారు అంటే మీరందరి దుర్మార్గులు అన్నట్టు అక్కడ కదా. మరి ఎందుకు చేసుకోవాలన్నాడు? శాపదేశపురానికి వచ్చి ఈ తరం మీద న్యాయస్థాపన చేస్తున్నారు, దోషారోపణ చేస్తున్నారు. వారి మీద దోషపడేస్తారు అని అంత దోషం అనేది అందుకే వేసుకోవాలని సంతోషం. ఆయన న్యూస్ వేసుకోవాలి ఏం చేస్తారు? ఆ దోషం అంతా కూడా మేము పడిపోతున్నారు. వాళ్ళు అనవసరంగా దేవుని కుమారుని చంపేస్తారు. ఆ చంపేసిన వాళ్ళు ఎవరున్నారు? నిన్నే ఎవరు? సిలువయ్యని గట్టిగా ఆర్చేశారు. గట్టిగా ఆర్చేసి పిలాతు నేను ఏ పాపం లేదు, ఏ పాపం లేదు, నేను విడుదల చేస్తానంటే వద్దు మాకు గడ్డాన్ని విడుదల చేయి, వేసుకోవాలి సిలువయ్య అని చెప్పి ఆ నీళ్ళు పిలాతుతో బట్ట ఆర్చి వేసుకోవాలి సిలువేశారు. కాబట్టి దేవుడు కుమారుడు అలాంటి గొప్ప జ్ఞానంతో మీరు బోధ బోధిస్తే మీరు ఆయన బోధ వినుకుంటూ కూడా మీరు నిజంగా దేవుడిని నమ్మలేకపోయారు అని శాపదేశపురాన్ని ఆ తరంలో అనేది ఆలోచనగా చేస్తుందని యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. ఏదో మనం కూడా సంఘంగా మనం కూడా ప్రారంభం చెప్పి 4,000 సంవత్సరాలు అయితే మరి ఈ యొక్క క్రీస్తు శకానికి సంబంధించినటువంటి 2025 సంవత్సరాలు వరకు ఉన్నటువంటి తరాలందరి మీద యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాటను బట్టి మనం ఎలా ఉండాలి, ఆయన చేసిన కార్యాలతో మన దేవుడు తెలియజేశారు బైబిల్ గ్రంథం ద్వారా. మరి యేసు యొక్క అద్భుతాలు, యేసు యొక్క బోధ మీద మనం నిజంగా మనకి లేవండి. అక్కడ ఆనాడు చాలా మంది లేవాలి, యేసు బోధ చాలా మంది వెళ్ళలేదు. కాబట్టి సొలొమోను గారు కూడా వెళ్ళలేదు, దాని కూడా యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళలేదు. కానీ మనకి అంత గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు బోధ వినేటువంటి గొప్ప భాగ్యం మనకి ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మనం ఎలా ఉండాలి, సంఘంలో మనం అందరం కూడా మరి ఎలా ఉండాలి, సంఘంలో మనం ప్రతి ఒక్క ఆదివారం విషయంలో మనం ఎలా ఉంటున్నాము. ఆదివారం సొలొమోను జ్ఞానానికి శాపదేశపురాన్ని వచ్చి ఉత్తచేరుకు వచ్చిందా? ఆవిడ ఉత్తచేరుకు వచ్చినావా? డబ్బు ధనం తీసుకొచ్చింది, బంగారం తీసుకొచ్చింది, స్వచ్ఛమైన బంగారం, స్వచ్ఛమైన వెండి,
ఉన్నప్పుడు దేవుడు ఇచ్చే ప్రతి కానుక వేసుకోవాలి కోసమే, వేసుకోవాలి. ఆయన సాగుకోండి వేసుకోవాలని తెలుసా, నేను నా తండ్రిలో ఏమైనాను, తండ్రికి కలిగినవన్నీ నాదే, నావన్నీ తండ్రి అని అడుగుతాము. యేసుక్రీస్తు మైపరిస్తే, యేసుక్రీస్తు మనం ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు, దేవుడికి ఇచ్చినట్టు. కాబట్టి అందులో యేసుక్రీస్తు సొలొమోను కంటే గొప్ప కీర్తిని, గొప్ప జ్ఞానాన్ని కలిగిన వాడు కాబట్టి ఆయన మన అంతైనా సమయాన్ని ఇవ్వాలి, ఆయన వాక్యం చదవడానికి సమయాన్ని ఇవ్వాలి. ఇలా మన దాని ప్రవచనాన్ని ప్రవర్తించాలి. దాని ప్రవర్తించిన ప్రవచనంగా కీర్తన 72వ అధ్యాయంలో, కీర్తన 72వ అధ్యాయంలో దాని మానవులు ఒక ప్రవచనాత్మకమైనటువంటి విషయాన్ని తెలియజేశారు కదా. 72లో 72వ అధ్యాయము 15వ వచనం. దర్శించు రాజులు, దీపముల రాజులు కప్పలు చెల్లించరు, శ్రమరాజులను కాళ్ళు తీసుకొచ్చారు, రాజులందరూ అతనికి నమస్కారం చేశారు, అన్ని అందరూ అతన్ని సేవించరు, దరిద్రులను నిలబెట్టిన అతను వారిని విడిపించరు, దీనులను నిరాధారులను అతను విడిపించరు, నిరుపేదలు పేదలు అతను కనికరించరు, పేదల ప్రాణములను అతను రక్షించరు. అంటే దావీదు మహారాజు ఒక రాజు గురించి ప్రార్థిస్తున్నాడు. ఆ రాజు ఎవరైనా అంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు గురించి దావీదు మహారాజు ప్రార్థిస్తున్నాడు. రాజు అంటే సొలొమోను రాజు, యేసుక్రీస్తు కూడా రాజు. ఆ రాజుకి కూడా కానుకలు తీసుకొని రాబడ్డాయి. యేసుక్రీస్తు కావాలి లోకంలో జన్మించినప్పుడు మరి తూర్పు తీసుకుంటున్నారు. ఏం తీసుకొని వచ్చారంటే బంగారం, వెండి, మరి మూలము ఇవన్నీ తీసుకొని వచ్చి చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఆయనకి కానుకలు సమర్పించారు. ముగ్గురు నలుగురు జ్ఞానులు వచ్చారు, ఆయా దేశాల నుంచి వాళ్ళు వచ్చారు. అవసరంలో సమాదేశపురానికి దగ్గర అంటే ఆ దేశపు బంగారం చాలా స్వచ్ఛమైనది. అంటే అందుకోసం ఆ దేశానికి వెళ్ళి ఆ దేశంలో ఉన్న బంగారాన్ని తీసుకొని వచ్చి వేసుకోవడానికి కానుకలు సమర్పించడం మనకి ప్రవచనంలో ఉన్న విషయం. మనకి కానుక కూడా ప్రవర్తించడానికి ప్రవచనం యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. సొలొమోను అంటే జ్ఞానవంతుడైనటువంటి రాజు ఎవరు? యేసుక్రీస్తు. ఇంకా మనం చదివితే 14 అతను చిరంజీవుడు చాలా బంగారము అతనికి ఇవ్వబడను, అతని చావులపై చిరంజీవుడు ప్రార్థన చేయడు, ఘనమంతులు అతన్ని పొగడలేదు. కాబట్టి యేసుక్రీస్తు విషయంలో ఈ ప్రవచనము నెరవేర్చబడింది. మరి మనం పాట పాడుతున్నాం, ఎవరు చెప్పబడుతున్నాం? చేసుకోవాలి. దేవుడిని కనపరుస్తున్నాం, ఆయనతో పాటు కుమారుడు కూడా కనపరుస్తూ ఉన్నాం. మనం బాగా పాటలన్నింటిలో దేవుడిని ఆరాధన చేయడంలో, దేవుడిని ఆరాధించడం, పాటలు పాడుతూ యేసుక్రీస్తుకి మహిమ తెలుస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభావాన్ని కనపరుస్తున్నాం. అంటే ఈ ప్రవచనం జీవితంగా నెరవేర్చబడిన నిత్యము ఆయన మహిమపరచబడాలి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభావం. మరి ఎప్పుడు 7,000 సంవత్సరాలు 2,000 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎవరికి వస్తే కొన్ని కోట్ల మంది యేసుని మహిమపరుస్తున్నారు తెలుసా, యేసుని కనపరుస్తున్నారు తెలుసా. యేసు కోసం ఎంతో ఇస్తున్నారు, ఆస్తులు వదిలేస్తున్నారు, ధనాన్ని వదిలేస్తున్నారు, ప్రాణాంశాలు వదిలేస్తున్నారు. అప్పుడు తను ఏం చేశారు? ప్రాణాంశాలు యేసు కోసం ఏం చేశారు? ఆస్తులు కోల్పోయారు, ఎన్నో చేశారు. మరి మనం యేసుక్రీస్తు కోసం ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభువు కోసం ఆరాధనకు వచ్చే ఆరాధన ఇస్తున్నామా? ఆరాధనలో మనం యేసుని మహిమ
ఇచ్చినటువంటి ఘనత ఎవరికి ఇవ్వలేదు. యేసుక్రీస్తు వారికి ఎంతో గొప్ప ఘనత దేవుడు ఇచ్చాడు. మనం ఇస్తామా? మనం ఇవ్వాలి. ఏం చేయాలి? మన కోసం ప్రాణం పెట్టాడు. మన కోసం ప్రాణం పెట్టాడు. మనం దేవుడితో సమానం పడతాడు. మనం దేవుడి యొక్క ఆడపు పాటు లేదు. అసలు మనం దేవుడి ఆడడానికి ఆయనకు లేదు. అనుకునేది మనకు ఆమె కలిగించాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 9-10. మరియు ఆయనలో మీరు సంపూర్ణులైనారు. ఆయన సమస్త ప్రణాళికను అధికారులను శిరస్సై ఉన్నారు. భూమి మీద ఉన్నవాళ్ళు, భూమి మీద ఉన్నవాళ్ళు, ప్రతి వారి మోకాలు యేసు నామమున చూడండి. భూమి మీద ఉన్నవాళ్ళు కానీ, భూమి కింద ఉన్నవాళ్ళు కానీ, భూమి కింద ఆటలు, భూమి కింద ఉన్నవాళ్ళు, భూమి మీద ఉన్నవాళ్ళు, భూమి పైన ఉన్నవాళ్ళు, పర్వతంలో ఉన్నవాళ్ళు. చూసారా? యేసుక్రీస్తు వారికి ఎంత ఘనత దేవుడు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? భూమి మీద ఉన్నవాళ్ళు కానీ, భూమి మీద ఉన్నవాళ్ళు కానీ, పర్వతం కానీ, ప్రతి వారి మాటలు యేసు నామమున రొమ్మునెత్తెను. ప్రతి వారి నాలుకలు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనుటకు దేవుడు ఆయనను అధికముగా చర్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించును. అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామము యేసుక్రీస్తు నామం. అన్ని నామముల కంటే ప్రపంచంలో అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామము యేసుక్రీస్తు నామం. పరలోకమందు, భూలోకమందు, అంటే పరలోకంలో కూడా, భూమి మీద, భూమి కింద, పరలోకమందు అన్ని నామాల కంటే, అందరికంటే హెచ్చైన స్థానాన్ని ఎవరు దేవుడికి ఇచ్చారు? దేవుడు ఎవరికి ఇచ్చారు? యేసుక్రీస్తు వారికి పరలోకంలో తండ్రి అయినటువంటి దేవుడు తన కుడి పార్శ్వమందు ఆశీర్వదించాడు. దేవుడు తన కుడి పార్శ్వమందు యేసుక్రీస్తుకి స్థానం ఇచ్చాడు. యేసుక్రీస్తు దేవుడు యొక్క సింహాసనం పక్కన సింహాసనం. దేవుడితో తమ్ముడిగా సమానమైన స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. అది కాబట్టి సంఘమైన మనం కూడా మరి యేసుక్రీస్తుని ఎంత ఎక్కువగా మరి మనం గమనించాలి. ఈ ప్రపంచంలో ఎవరికి కూడా అంటే యేసుక్రీస్తు కంటే ఎక్కువ ఎవరు లేరు. యేసుక్రీస్తుకి మనం అంత ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వాలి. ఆయన ద్వారా మనం దేవుడితో కలిసిపోయాం. మనం దేవుడు కుమారుడుగా చేశాడు. ఏం చేశాడు? మనం దేవుడు కుమారుడుగా చేయబడ్డామంటే ఎవరైనా యేసునే. ఆయన మనం దేవుడితో సమీపాన్ని తీసుకుని దేవుడి యొక్క సమీపానికి ఆయన మనం తీసుకుని వెళ్ళాడు. అంటే మనం ఆడము రేపొద్దున నిశ్చయంలో మనం
ఇంకెక్కడ సమీపించలేమండి. ఎక్కడ సమీపిస్తాం? ఆయన సంఘంలో ఉంటేనే, ఆయన శరీరంలో ఉంటేనే, ఆయన శరీరము తెర ద్వారా అంటే ఆయన శరీరం ద్వారా దేవునికి మనకి మధ్య ఆయన తెర, దేవునికి మనకి ఆయన మధ్య మార్గం. నా ద్వారా అంటే నా ద్వారా తప్ప ఎవరు కలిగేది అంటే నా సంఘం ద్వారా అనుకోవాలి, నా శరీరం ద్వారా అన్నాయి, నా శరీరం ద్వారా తప్ప ఎవరు దేవుడికి కలిగేది. చాలా మంది ఎవరెక్కడ ఉన్నారు? అనేక సంఘాల్లో ఉన్నారు. అనేక సంఘాల్లో ఉండి యేసుక్రీస్తుకి సరైన స్థానం, సరైన గౌరవం, సరైన ఘనత ఇవ్వడం లేదు. పేరు మాత్రం చెప్పుకున్నారు, ఆయన పేరు మాత్రం చెప్పుకుంటూ ఆయనకి దూరంగా ఉన్నారు, ఆయన్ని అవమానపరుస్తున్నారు. విధంగా చెప్పాలంటే ఆయన మనం గణపతి వారంగా ఉండాలి. ఆరాధన అంటే విలువైంది, ఆరాధన ఎంతో విలువైంది. ఒక్క ఆధారం మనం మిస్ అయితే 13 రోజులు దేవుడికి దూరం చేస్తారంటే తెలుసా? ఒక్క ఆదివారం మనం మిస్ అయితే 13 రోజులు దేవునికి మనం దూరం చేయాలంటే ఇట్లా మీరు ఆలోచించుకోండి. ఒక ఆదివారం పోయిందంటే సపోజ్ సోమ మంగళ బుధవారం శుక్రవారం ఎక్కడ ఉన్నాయి? సోమ మంగళ బుధవారం శుక్ర శని, మళ్ళీ ఒక ఆదివారం మిస్ అయిపోయింది. సోమ మంగళ బుధవారం శుక్ర శని అంటే ఇక్కడ 13 రోజులు వచ్చారు. మళ్ళీ 13 రోజులు మనం ఆదివారం ఆరాధన చేస్తామంటే మధ్యలో 13 రోజులు దేవుడు యొక్క క్రీస్తుకి ఇవ్వాల్సిన ఘనతను మనం పోగొట్టినట్లే ఎట్లా? కాబట్టి ఎలా ఉన్నాం? సర్వదేశాన్ని ఎలా చూసుకోవడం ఎంతో ఎక్కువగా ఆయన్ని గెలవచ్చింది. ఆయన ద్వారా నిజమైన దేవుడు తెలుసుకుంది. అలాగే క్రీస్తు ద్వారా మనం నిజమైన దేవుడు దగ్గరికి వెళ్తున్నాం, పరలోకానికి వెళ్తున్నాం, పరలోకానికి వెళ్ళే మాటలో మనం ఉన్నాం. కాబట్టి మనం ఎలా ఉన్నాయి? సంఘంగా మనం ఎలా ఉండాలి? క్రీస్తు మనం ఎలాంటి గౌరవం ఇస్తున్నాం, ఎలాంటి తెలుసుకున్నాం. కాబట్టి సర్వదేశపురాడి ఆ ధర్మాల మీద న్యాయస్థాపన చేసింది. అలాగే రేపొద్దునేశ్వరాలు కూడా మన అందరి మీద ఒక న్యాయస్థాపన చేసే పరిస్థితి వస్తుంది. రేపు తెలుసా? ఏంటంటే నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరించిన వారికి తీర్పు తీర్చుకోవడం మొదలుతాడు. నేను చెప్పు మాట అంత్యదినములు వారికి తీర్పు తీర్చడు అన్నాడు. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరించిన వారికి తీర్పు తీర్చుకోవడం దేవుడు తీర్పు దినాన చెప్పిన మాటనే నేను చెప్పు మాట అంత్యదినముల వారికి తీర్పు తీర్చబడుతుంది. గ్రంథం ద్వారా కొత్త నిబంధన ద్వారా యేసు ఏదైతే చెప్పాడో దాన్ని మనం చేయలేదో రేపొద్దున ఆ తీర్పు ఆ మాట పెట్టిన తీర్పు. నేను నీకోసం నా ప్రాణాన్ని రక్తాన్ని దారిపోసి సంఘాన్ని కట్టారా? నీవు ఆ సంఘంలో ఉండకుండా వేరే సంఘంలో ఉండి దేవుడు బయటపడతారంటే దేవుడు యేసుగా ఒప్పుకుంటారా? యేసు అంగీకరిస్తారా? నీవు ఆయన సంఘంలో ఉండాలి, నువ్వు ఆయన సంఘంలో ఉండి ఆయన బయటపడతారు. కాబట్టి ఆయన సంఘాన్ని ఆయన శరీరాన్ని నువ్వు ఏం చేయాలంటే మళ్ళీ ఏం చేస్తున్నాడే? యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని ఏం చేస్తున్నావా? అత్తలతో అభిషేకించి అత్తలతో ఎంతంటే దాని విలువ 3000 మరి విలువైనటువంటి 3000 వెండి రూపాయలు. అంత విలువైన అత్యధిక మాంసి అత్తడి తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి యొక్క శిరస్సు మీద ధ్యానం లేదు. మరి అది ఏం చేసింది? యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని అభిషేకించి అంటే ఆయన సంఘాన్ని మనం కూడా ఏం చేస్తాం? యేసుక్రీస్తు సంఘాన్ని అభిషేకించాలా?
కాస్తున్నారు, కాసిన కాసు అంటే ఏంటంటే ఇప్పుడైతే 90,000 దగ్గర 60,000 వరకు ఉంది కాసు, 50,000 వరకు. ఆ కాసిన అంటే ఎంత ఉంటుంది అంటే అంటే ఎప్పుడు కాదు, ఎప్పుడో వేసారు చెప్తున్నారు, ఎప్పుడో వేసిన సందర్భాన్ని చెప్తున్నారు. ఎప్పుడైనా విలువైంది కదా అంటే అన్నిలో ఏం చేస్తారంటే అన్ని నిలువు దోపిడీ అంటారు వాళ్ళకి. అంటే ఇక బంగారం ఒట్టి మీద ఉన్న బంగారం అంతా ఇచ్చేసుకుంటారు. ఆవిడ ఏంటంటే సార్ నా వ్యాపారం బాగా కలిసి నా ఆవిడ నిలువు దోపిడీ ఇచ్చారు. అంటే ఆ ఆవిడ ఉన్నటువంటి బంగారం ఎంత ఉందో చెవుడికి, ముక్కుడికి, ఎన్నికడికి ఒక్క మంగళసూత్రం దాకా అన్ని తీసుకోవాలి. అన్నీ తీసుకెళ్ళి వెంటనే వాళ్ళు డ్యూటీలో ఎంత బట్టి చివరికి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి తీసుకునేలేదు. నరకానికి తీసుకునేది దేవుడికి వాళ్ళందరికీ వాడు ఆనందిస్తుంది. వాళ్ళ లోకానికి తీసుకునే దేవుడికి మనది వారి మన జీవితం అంతా ఇచ్చిన సరిపోగా. కాబట్టి సంఘంలో మనందరం కూడా యేసు క్రీస్తుకి మనమెంతైనా కనుక ఇవ్వాలి. యేసు క్రీస్తును మనం కనపరచాలి, దేవుడు కనపరచాలి. యేసు క్రీస్తును నుండి దేవుడు మనం కనపరచాలి. కాబట్టి రేపు యేసు క్రీస్తు వారు మరి నా నిమిత్తం మీరు ఏం చేశారు అని అడుగుతారు. ఏం చేశారు? ఆరోగ్యానికి రావడానికి కూడా ఒకసారి టైం లేకుండా మన టైంని సాధన ఏం చేస్తాడో దొంగిలిస్తాడు. మన సమయాన్ని సాధన దొంగిలిస్తాడు. ఆదివారం మిస్ అయిపోయానే కాబట్టి మనం అలా ఉండదు. ఆదివారం ఆరాధన అంటే భయం కలిగి ఉన్నాం, భయభక్తులు కలిగి మనం ఆరాధన ప్రజల్లో. శనివారం మనకి ఇవ్వండి, శనివారం చాలా పవిత్రమైనటువంటి రోజు. ఆ రోజు ఎవరైనా ఆరాధన రాకపోతే అది పని ఏమైపోయేది చెప్పండి. శనివారం నాడు యూదులు ఆరాధనకి రాకపోతే ఏం చేస్తారు? రాణి తీసుకొని ఉంటారు. శనివారము ఆరాధనకి యూదులు రాకపోతే రాణి తీసుకొని ఉంటారు చెప్పిన వాళ్ళందరికీ. మనం మరి ఆదివారం ఎంత వెళ్ళింది? ఆదివారం ఆరాధన ఎంత వెళ్ళింది? అందులో క్రీస్తు సంఘాల్లో ఉండి ఆరాధన చేయాలి, క్రీస్తు సంఘాల్లో ఉండి ఆరాధన చేయాలి. ఎంత వెళ్ళండి? క్రీస్తులు ఏమంటున్నారు? క్రీస్తులు భూలోక సంబంధం లేదా? క్రీస్తులు భూలోక సంబంధం లేదా? ఈ లోకంలో ఉన్న సంఘాలని భూలోక సంబంధం ఉంది, కానీ క్రీస్తులు పరలోక సంబంధం ఉంది. యేసు క్రీస్తు పరలోక సంబంధమైన వాడు, పరలోక సంబంధమైనటువంటి వాడు. చెట్టకట్టబడింది క్రీస్తు యొక్క సంఘం. ఆ సంఘంలో ఉండి మనం దేవుడిని ఆరాధిస్తున్నాడు. మనందరం ఎంత గొప్ప భాగ్యవంతులం. సొలొమోను యొక్క జ్ఞానాన్ని ఉన్నటువంటి ఆ ప్రజల నుంచి సాబరీశ్వరాన్ని ఏమని చెప్పింది? నీ ముందర కూర్చొని నీ మాటలు నీ ప్రజలు ఎంత ధన్యులు, ఎంత ధన్యులు, ఎంత భాగ్యవంతులు అని చెప్పి సాబరీశ్వరాన్ని సొలొమోను యొక్క శాపం నుంచి చెప్పి మనం నుంచి నిజమైన దేవుని సంఘంలో ఉండి, నిజమైన క్రీస్తులో ఉండి, ఆయన బోధన ఇంట్లో ఉండేటువంటి మనం ధన్యులం. అంత గొప్ప ధన్యులు మనకి దేవుడిస్తే దాన్ని మనం ఎలా ఆలోచిస్తున్నాం? దేవుడిని ఎలా ఆలోచిస్తున్నాం? కాబట్టి దేవుడు సంఘం
పరిశుద్ధుడా 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 అవునుడా మీ బాగా వందనాలు మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఇవన్నీ మరి యేసుక్రీస్తు ప్రభువారు సర్వదేశంలోకి వచ్చి విమర్శ సమయాన ఆనాటి యూదుల మీద న్యాయస్థాపన చేస్తుంది అని చెప్పారు. అయితే సొలొమోను కంటే జ్ఞానవంతుడైన వాడికి ఉన్నాడు అని యేసుక్రీస్తు తన గురించి తాను చెప్పుకున్నాడు. సొలొమోను కంటే జ్ఞానవంతుడైనటువంటి వాడు, జ్ఞానం కంటే గొప్పవాడు యేసుక్రీస్తు మా ప్రభు, మా రక్షకుడు యేసుక్రీస్తులో ఉన్నాము. ఆయన ద్వారాలు ఉంటూ ఆయన సంఘంలో ఉంటూ నిన్ను ఆనందిస్తూ ఉంటుండగా లోపాలు ఉంటే క్షమించండి. ఆనందిస్తున్నాం మా ఆరాధనని అంగీకరించి మీ ఆశీర్వాదాలు మాకు కావాల్సిన వాటిని మీ గొప్పచాట అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. లేదా జరగాల్సినటువంటి కార్యక్రమాలను రచించగా సహాయం చేయమని నామం బట్టి పెడుతున్నాం.